హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది డిన్నర్గా కూడా తీసేసుకోవచ్చు. అదే టమోటా వర్మిసెల్లి ఉప్మా అండి. ఇది ఒక్క పొద్దులు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఆనియన్స్ అనేది యూస్ చేసుకోం కనుక. ముందుగా ఒక ప్యాన్లో 2 కప్స్ సేమియాని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులో కావాలనుకుంటే డైరెక్ట్గా రోస్టెడ్ సేమియా కూడా వస్తుంది కదండి, అది యాడ్ చేసుకోవచ్చు. అలా రోస్టెడ్ సేమియా తీసుకునే పని అయితే ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ముందుగా ఒక ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు అండ్ శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా కారం, గ్రీన్ చిల్లీస్ అండి, అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం 3 టమోటాస్ని మిక్సీకి పట్టుకోవాలండి. పచ్చి టమోటాస్ని ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త టమోటాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టమోటాస్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 టమోటాస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటాస్ కొద్దిగా మెత్తగా అయిన తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ వర్మిసెల్లీకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ప్యూరీ కూడా యాడ్ చేస్తున్నాం కదా, అందులో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కనుక. తర్వాత నీళ్ళు బాగా బాయిల్ అయ్యేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఆ సేమియాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. అలా బాగా ఉడికిన తర్వాత మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలానే వదిలేసేయండి, అది బాగా సెట్ అవుతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టమోటా ఉప్మా తయారైపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పవిత్రాస్ కుక్ బుక్.